తనకు నువ్వేం చెప్పావు? నేను నీ అత్త అని చెప్పాను. شما دوتا خیلی شبیه همین. నీకన్నీ నా పోలికలే వచ్చాయంట. وقتی وجه بود عادت خاص تشویش Really? నీకు నేను టైం మెషిన్ కనిపెట్టడం ఇష్టం లేకపోతే దానికి తెలుగు రాదు. నువ్వు మామూలుగానే మాట్లాడొచ్చు. నీకు నేను టైం మెషిన్ కనిపెట్టడం ఇష్టం లేకపోతే ఇందాక డివైస్ ఫిక్స్ చేయడానికి ఎందుకు హెల్ప్ చేసావు? నిన్ను నమ్మించడానికి. నాకు పర్షియన్ ఎలా వచ్చు? నువ్వు దీనికోసం నేర్చుకున్నావు, ఇంకా చాలా చేశావు. కానీ నీ గురించి నిజం తెలియగానే ఇది నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. చాలా బాధపడతావు. టైం మెషిన్ కనిపెట్టడానికి ఇంకో 20 years కష్టపడతావు. నీకు పర్సనల్ సోషల్ లైఫ్ ఏది ఉండదు. ఫైనల్గా ఇలా అవుతావు. టైం మెషిన్ కనిపెట్టకపోతే మన అమ్మ నాన్న ఎలా కలుసుకుంటాం? కనిపెట్టి ఉపయోగం లేదు. కాసేపట్లో వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోతారని తెలిసినప్పుడు ఏదైనా చేసి వాళ్ళని కాపాడొచ్చు కదా. నేను ట్రై చేయలేదని అనుకున్నావా? కొన్ని 100 సార్లు చేశాను. నేను ఆపిన ప్రతిసారి ఇక్కడ ఉన్న ఎవరో ఒకరి వల్ల వాళ్ళు చనిపోతున్నారు. వీళ్ళెందుకు అమ్మ నాన్న చంపుతారు? డైరెక్ట్గా కాదు, ఇంకొక గంటలో ఇక్కడున్న వాళ్ళు బయటకు వెళ్ళి చేసే పనులు మన అమ్మా నాన్న చావుకి కారణమవుతాయి. యు నో ద బటర్ఫ్లై ఎఫెక్ట్. అయితే నేను వాళ్ళని కాపాడుకోవడానికి ఏం చేయలేనా? ఒక ఆప్షన్ ఉంది. అరే నాని, ఆ బుడ్డోడు వెనకాలో ఆ పడవ వెనకాల దాక్కొని ఉంటావు. ట్యాంక్ పగలగొట్టైనా నేను బయటికి తీయగలను. ఇన్నిసార్లు హెల్ప్ చేసావు. ఇది ఒక్కసారి హెల్ప్ చేస్తే నా జాబ్ సెట్ అవుతుంది. నో హార్ట్ ఫీలింగ్స్ బ్రో. సరేరా, చంపుదామని ఎలాగో ఫిక్స్ అయిపోయావు కాబట్టి ఒక చివరి కోరిక. వాడెవడో యూట్యూబ్లో చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు ఉండరా. ఇద్దరం కలిసి ఒక్క లాస్ట్ పర్ఫెక్ట్ డిష్ ఉండదాం. అబహ, నువ్వు ఎక్వేరియం ఫిష్వి, నిన్ను ఎలా ఉండేస్తాడు? వాడికంత తెలివి ఉంటే ఎప్పుడో ఉద్యోగం వచ్చి ఉండేది. ఏంట్రా జోక్ చేస్తున్నాను అనుకున్నా? మా నాన్నగారు నిజంగానే చంపేద్దాం అనుకున్నారా ఏంటి? ఇట్స్ ఓకే రా చెంటి, పర్లేదు. నువ్వంటే వదిలేస్తే 100 ఏళ్ళు బతికేస్తావు. నేను బతికేదే 10 ఏళ్ళు, అది ఈ ఫిష్ ట్యాంక్లో మ్యాక్సిమం 4 ఏళ్ళు. ఈ బుడ్డోడిని తిట్టుకుంటున్నావు, నీతో గొడవ పడుతున్నావు, బతకాలి. ఏదో ఒక రోజు పైకి తెలిపోయాక బాడీని తీసుకెళ్లి చెత్తపుట్లో పడేస్తారు. ఎవరికి ఉపయోగం లేకుండా అలా చావడం కంటే ఇలా అయితే కనీసం వీడికైనా ఉపయోగపడతా. చచ్చాక నేను ఎవరికి ఉపయోగపడలేదన్న ఫీలింగ్ కన్నా కనీసం ఒకటి ఆకలి తీర్చానన్న తృప్తి అయినా మిగులుతుంది. వెళ్ళు, పెళ్లి స్టవ్ ఆన్ చేయి. పోనీ నాన్నగారు ఎక్కడైనా ఉండలేనురా, మనం లేరా ప్లీజ్. రే చెంటి, నువ్వు ఇంత సెంటి అనుకోలేదురా. ఐ విల్ మిస్ యూ. ఒక చిటికెడు కుంకుమ పువ్వు, యాక్చువల్లీ కొంచెం ఎక్కువే, చచ్చేదేదో రిచ్గా చేద్దాం. సముద్రంలో ఎదురు నీ కోరిక కదరా నాని, అది తీరట్లేదని బాధ లేదా? బాధగా ఉండకపోవడం ఏంటి, కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. కానీ మా అడ్వాంటేజ్ అదే, నీళ్ళలో ఉంటాం కదా, కన్నీళ్ళు కనపడం. కనీసం చావు అంటే భయం కూడా లేదురా? చాలా భయంగా ఉంది. కనీసం కళ్ళు మూసుకుందామంటే ఆ దేవుడు మాకు రెప్పలు కూడా ఇవ్వలేదు. రే రే రే, వద్దురా ప్లీజ్ రా, వద్దురా.
కన్నా కొట్టుకుంటున్నాడు రా, చచ్చిపోయేలా ఉన్నాడు రా. వద్దురా ప్లీజ్ రా, వద్దురా. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? శివ, ఆ జనరేటర్ ఆన్ చేయి. అరే అడుగుతుంటే చెప్పవే, చెప్పు. శివ, నేను వెయిట్ చేస్తాను, వెళ్ళు. పలకమేంట్రా? వెళ్తున్నావా లేదా? వెళ్తున్నా. బ్లడీ 40 seconds ఆన్ చేయమంటే 30 seconds ఆన్ చేసింది. ఏం చేస్తున్నాం మీరా?
అది రఘురామ్ సారథి. రఘురామ్ అతని భార్య, వాళ్ళ గురించి నీకేం తెలుసు? ప్లీజ్ చెప్పు. రఘురామ్ సార్కి వైదేహి మేడం అంటే ప్రాణం. ఇక్కడే వాళ్ళు ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లుండేది. ఓ పెద్ద యాక్సిడెంట్లో మేడం శరీరం చచ్చుబడిపోయింది, మాట కూడా పడిపోయింది. అప్పటి నుండి తన బిజినెస్ వదిలేసి భార్యతోనే ఉండేవాడు. ఆ ఇంట్లో ఆయన తప్ప ఇంకో మనిషి ఉందన్న సంగతి చాలా మందికి తెలియకుండా పోయింది. అప్పుల వాళ్ళ ఆ ఇంటిని కబ్జా చేయాలని చూశారు. సార్ ఒప్పుకోలేదు. ఆయన ఇంట్లో లేని టైం చూసి ఆ ఇంటిని కూల్చేశారు. అదే టైంలో ఆ ఇంట్లోనే ఉన్న వైదేహి కదల్లేక, కాపాడమని అరవలేక బ్రతికుండగానే ఆ చెట్టు ఉన్న దగ్గర సజీవ సమాధి అయిపోయింది. నాదే, మర్చిపోయాను.